ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను నిషేధించడం జరిగిందని నల్గొండ మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి తెలిపారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం జరిగిందని, డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం అమల్లోకి వస్తుందని తెలిపారు. కాబట్టి వాటిని ఎవరూ వాడవద్దని కోరారు. నల్గొండ పట్టణం 38వ వార్డు పరిధిలో స్వచ్ఛ నల్గొండ కార్యక్రమంలో భాగంగా చెత్తను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల నుండి వెలువడే చెత్తను తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేసి ఇవ్వడం ప్రజలందరి బాధ్యత అని అన్నారు. చెత్తను ఇళ్లలోనే వేరు చేసి ఇవ్వడానికి ఇప్పటికే మున్సిపాలిటీ తరఫున ప్రతి ఇంటికి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరిగిందని, చెత్తబుట్టలను సద్వినియోగం చేసుకుని చెత్తను ఇళ్లలోనే వేరు చేసి ఇవ్వాలని కోరారు. చెత్తను ఇళ్లలోనే వేరు చేసి ఇవ్వడం వల్ల వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వీర్యం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరిస్తే నల్గొండ పట్టణం అంతా పరిశుభ్రంగా మారుతుందని, తద్వారా ప్రజలందరికీ రోగాలు దరిచేరకుండా ఉంటాయని అన్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర సంచులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్తో పాటు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, సామాజిక కార్యకర్తలు, కార్బన్ డైనమిక్స్ ఫౌండేషన్ వాలంటీర్లు, స్థానికులు పాల్గొన్నారు. మన చెత్త మన చెత్త మన బాధ్యత మన బాధ్యత మన చెత్త మన చెత్త మన బాధ్యత మన చెత్త మన చెత్త మన బాధ్యత మన బాధ్యత మన చెత్త మన చెత్త మన బాధ్యత. మనకు డేంజరే, కాకపోతే కొద్దిగా బెటర్ ఏంటంటే అబోవ్ 120 మైక్రాన్. ఈ రోజు నాటికి 75 మైక్రాన్లది బ్యాన్లో ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్లో ఉంది. రేపు మిడ్నైట్ ఆఫ్ డిసెంబర్ 31వ తారీఖు నుంచేసి 120 మైక్రాన్లకి వస్తుంది. అంటే ప్లాస్టిక్ను వాడొద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ ఇంట్లో నుంచి వచ్చే చెత్తను సపరేట్గా చేసి డ్రై, వెట్, హజార్డస్ వేస్ట్ సపరేట్గా ఇవ్వమని అడుగుతున్నాం. అందు గురించే ఇంతమంది మా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మా వర్కర్లు, మెయిన్గా మీ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇది ఇంటింటికి మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ ప్రచారంలో మేము మీ దగ్గర నుంచి వేరే ఏమి ట్యాక్సులు కట్టండి, లేకుంటే ట్యాక్సులు పెంచండి, లేకుంటే ఇంకేదైనా చేయండి అని ఏమీ అడుగుతలేం. కానీ మీ చెత్తను మాకు ఇవ్వండి అని చెప్పి మేము ప్రేమతో రిక్వెస్ట్ చేసి అడుగుతాం. ఆ ఇచ్చే చెత్తను ఒక పద్ధతిలో, సక్రమైన పద్ధతిలో తడి, పొడి, హానికర చెత్త సపరేట్ చేసి ఇవ్వమని అడుగుతాం. ఇప్పుడు ఇక్కడ చూసేస్తే 3 మిక్స్ అయిపోయినాయి. ఒకసారి మేడంతో గ్లౌజ్ ఇచ్చేస్తే మేడంతో సెగ్రిగేట్ చేసి